రైట్. ఓకే. కోటేశ్వర గారు, ఇది ఘర్ ఘర్ కి కహాని అని చెప్పేసి ఎప్పుడైతే ఇది పబ్లిక్ డొమైన్లోకి వచ్చినప్పుడు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట అంటే ఇది చాలా ప్రతి ఇంట్లోనూ జరిగేటటువంటి సాధారణ విషయంగా చెప్పారు. దానికి వెంటనే ఆవిడ ఇచ్చినట్టు కౌంటర్ ఘర్ ఘర్ కి కహాని అయితే అవునా, ప్రతి ఇంట్లోనూ ఇలాగే చెల్లిని తల్లిని కోర్టుకు లాగారా అని చెప్పేసి నవ్వుతూనే చురకలంటించినట్టు విధానం చూసాం. అది అక్కడితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు చిలికి చిలికి గాలివానగా మారి ఆఖరికి ఏదైతే మీడియాలో వస్తున్నటువంటి వాటిని ధృవీకరిస్తూ ఈరోజు ఆ, మరి నిజంగానే నాకు అర్థం కాలేదు, తట్టలేదు. మరి అజయ్ గారు చెప్పారు అఫిడవిట్, అది కూడా దీని మీద స్టాంప్ పేపర్ మీద ఆవిడ బయట పంపించడాన్ని మళ్ళీ అది ఫేక్ లేకపోతే డాక్టర్డ్ అని చెప్పేసి అంటారని చెప్పేసి అనుకున్నారు, నాకు తెలియదు. మరి మొత్తానికి అయితే ఆవిడ అఫీషియల్గా ఈరోజు కుండబద్దలు కొట్టారు. అంతేగాక కొన్ని కొత్త విషయాలు కూడా చెప్పడం జరిగింది. యలహంక ప్యాలెస్ లాంటి దాంట్లో కూడా ఆవిడకి వాటా ఉంది, అయినా కూడా పెద్దగా దాని మీద స్ట్రెస్ చేయలేదు. బట్ ఇస్తానన్న వాటిని కూడా ఇప్పుడు ఇవ్వకుండా ఇంకా మాట్లాడితే ఆ షర్మిల గారితో పాటు వారి పిల్లలకు కూడా అన్యాయం చేస్తున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కనుక ఉండుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. మా ఫ్యామిలీ క్లోజ్ అసోసియేట్స్కి ఇవన్నీ తెలుసు, పంపకాలు అనేది అసలు జరగలేదు అంటానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన అనుకోకుండా చనిపోయినటువంటి, యాక్సిడెంటల్గా చనిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన ఏదైతే డబ్బు రూపేణా నగదు రూపేణా కొంత చెల్లించారంటున్నాడో అది కూడా ఒక డివిడెండ్ మాత్రమే తప్ప అదేమి ఆయన ఏదో ఉదారంగా ఇచ్చింది కాదని చెప్పేసి సొంత కొడుకుని క్వశ్చన్ చేస్తూ ఆయన అన్యాయం చేస్తున్నాడు. కానీ ఇప్పటికైనా మనసు మార్చుకొని షర్మిలకి చేయాల్సినటువంటి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను అని చెప్పడం ద్వారా చివరిలో చిలవల పాలవలు చేసి అబద్ధాలు రాస్తున్నారు మీడియాలో అంటే నేను ఫస్ట్ అనుకున్నాను, నేను అసలు టేకప్ చేయొద్దు ఆవిడ అంతగా అడుగుతున్నారంటే అన్ని మీడియాలని సంబోధించారేమో అనుకున్నాను నేను. కానీ నాకు తర్వాత అర్థమైంది ఈ వీటిని వక్రీకరిస్తున్నారు అన్న దాని తర్వాత మీడియా అని అంటే నాకు తెలిసినంత వరకు సాక్షి లేదంటే వారికి సంబంధించిన పత్రికల్లో దీన్ని అభూత కల్పనగా లేదంటే కనుక వక్రీకరించి రాస్తున్నారు. నేను ఏవైతే చెప్తున్నాను ఇవన్నీ కూడా అక్షర సత్యాలు. కాబట్టి దయచేసి ఆ రకంగా వక్రీకరించి మాట్లాడటం మానేయండి మళ్ళీ కూడా అన్నప్పుడు ఓహో ఇది ఓన్లీ పర్టికులర్ మీడియానే ఆవిడ అడ్రస్ చేశారని నాకు అర్థమైంది సార్. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్ వన్, ఆన్ ద రిలీజ్ ఆఫ్ అఫీషియల్ అఫిడవిట్ సార్? మీడియాకు సంబంధించి విజయం గారు అది నోటరీ ద్వారా చేయించినటువంటి ప్రకటన. అది నోటరీ ఎప్పుడో మార్చి 2వ తారీఖు అని దాని మీద ఉంది. 20వ తారీఖున పేరుతోటి దాన్ని విడుదల చేశారు. అది మీడియా గురించి చేసినటువంటి ఒక సాధారణ కామెంట్. అది అన్ని మీడియాలకి వర్తిస్తుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మిగిలినటువంటి మీడియాలు కూడా ఏదో రూపంలో దాన్ని లైవ్ లో ఉంచుతాం అనేటువంటిది కూడా మనకి తెలిసిందే. సరే, అది పెద్ద విశేషం ఏం కాదు, ఎందుకంటే ఆమె సాధారణంగానే వ్యాఖ్యానించారు తప్ప మరొకటి కాదు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అంశాల్లో ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా అది గరిగరి కహానియే, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే గరిగరి కహాని అనేటువంటిది ప్రతి ఇంట్లో ఉండేటువంటి వివాదాలు ఈ విధంగా మీడియాకి ఎక్కడం లేకపోతే మీడియాలో చర్చలు సాగటం అనేటువంటిది ఉండదు. ఎందుకని ఇది ఈ కుటుంబం గురించి లేకపోతే తెలంగాణలో కేసీఆర్ కుటుంబం గురించి చర్చలు జరుగుతున్నాయంటే వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కనుక రాజకీయాలతోటి ముడిపడినటువంటి అంశాలు. రెండవది, ఇంట్రడక్షన్ లో మీరు అన్నట్టుగా అక్రమంగా సంపాదించినటువంటిది లేదా ప్రభుత్వం కేటాయించినటువంటి ఆస్తులు అందులో కొన్ని ఉన్నాయి కనుక ఇది చర్చనీయాంశంగా ఉంది. అందువలన దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కావచ్చు లేకపోతే వైసీపీని వ్యతిరేకించేటువంటి పార్టీలు వీళ్ళని ప్రోత్సహిస్తున్నాయా లేదా అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు ఉండవు. కానీ ఆ పార్టీల ప్రతినిధులు మాట్లాడేటువంటి తీరు చూస్తే రాజును మించిన రాజభక్తి లాగా వ్యవహరిస్తున్నారు. ఇటు తెలంగాణలో అదే పరిస్థితి కవిత గారి విషయంలో, ఇటు ఆంధ్రప్రదేశ్ లో షర్మిల గారి విషయంలో కూడా అదే విధమైనటువంటి ఒక ఎక్సెస్, అవసరమైన దానికంటే ఒక ఎక్సెస్. ఇటువంటి వివాదాలు వీటిని గనక కంటిన్యూ చేస్తే, ఈ ధోరణి గనక కంటిన్యూ చేస్తే
రేపు భవిష్యత్తులో ఏ పార్టీకి చెందినైనా తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఆయా పార్టీల నాయకుల కుటుంబాల్లో ఏదైనా సమస్యలు తలెత్తితే ఇదే విధంగా మొత్తం బయటికి ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఎవరైనా కూడా చేపట్టేందుకు అవకాశం ఉంది. అందుకని అవసరం లేనటువంటి దానికే అవసరమైనటువంటి దానికే పరిమితం కావాలి తప్ప మిగిలినటువంటి విషయాలు ఎట్రిబ్యూషన్స్ అనేటువంటివి ఇటువంటి దానికి అవసరం లేదు. ఈ విధమైనటువంటి చర్చను పెంపొందించడానికి పెంపొందించడానికి ఆ, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ఒక పర్పస్ తో చేస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించేటువంటి మీడియా మరొక పర్పస్ తో చేస్తాం. అల్టిమేట్ గా ఏమవుతా అంటే అసలైనటువంటి సమస్యలు పోయి ఇది మొత్తం రాష్ట్రానికి చెందినటువంటి ఒక కుటుంబ సమస్యలాగా ఇది ముందుకు వస్తా ఉంది. ఈ ధోరణి అయితే మంచిది కాదు అనేదే నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకని ఇవి విజయమ్మ గారు చెప్పినట్లు ఆస్తుల పంపకం సక్రమంగా జరగలేదా, జరిగిందా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నేను కొంత నగదు లేకపోతే ఇతరత్ర ఆమెకి ఇచ్చానని చెప్పారు. ఇవన్నీ కూడా కోర్టులో తేలాల్సినటువంటి అంశాలు తప్ప మీడియా జడ్జిమెంట్ చేయడం కానీ, మీడియాలో ఆ, అనుకూలంగా వ్యతిరేకంగా వాదనలు చేయడం కానీ దీనివల్ల ఎలాంటి ఫలితము లేదు. అసలైనటువంటి సమస్యల్ని పక్కదారి పట్టించడానికి ఇది దోహదపడుతుంది అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకని వాళ్ళ కుటుంబ విషయాలు వాళ్ళు తేల్చుకోనివ్వండి. మిగిలినటువంటి రాజకీయ పార్టీలు ఏవైనా కావచ్చు, ఎక్సెస్ గా అతిగా దాన్ని షర్మిల గారికి అనుకూలంగానో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానో ఆ విధమైనటువంటి సైడ్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సైడ్స్ తీసుకున్నంత మాత్రాన కోర్టులో దాని ప్రభావం ఉంటుందని నేను అనుకోను. చట్టంలో ఏ విధంగా అయితే ఉన్నదో, అంటే వీలునామా రాయకుండా చనిపోయినటువంటి తండ్రి లేదా తల్లి ఉన్నప్పుడు చట్ట ప్రకారం ఆ యొక్క వాళ్ళ యొక్క కుటుంబ సంపదను ఏ విధంగా సెటిల్ చేయాలనేటువంటిది గతంలో అనేక కోర్టుల్లో అనేక వివాదాలు తేల్చాయి. ఇది కూడా అదే విధంగా తేలుతుంది. కాకపోతే దీనిలో ఉన్నటువంటి ఒకటి ఏంటంటే ఈ అటాచ్ చేసినటువంటి ఆస్తులు, ఈడీ అటాచ్ చేసినటువంటి ఆస్తులు కూడా ఉన్నాయి కనుక వాటిని ఈడీ ఎంత త్వరగా వాటిని క్లించ్ చేస్తుంది అనేటువంటిది అది రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం తప్ప మిగిలినటువంటి అంశాలను అంతగా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది ఒకటి.